ritualistic offering of flowers. హాయ్ అండి, కృష్ణాష్టమి రోజు మాకు దగ్గరలో ఉన్న రాధాకృష్ణ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మాకు దగ్గరగా సాయిబాబా టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఇంకా కృష్ణుడి గుడి కూడా ఉందన్నమాట. కృష్ణాష్టమి రోజు ఇక్కడ 5 రోజులు ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఉట్టి కొట్టడం, డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఈ గుడి వచ్చేసి మొత్తం కూడా 10 ఎకరాల స్థలంలో ఉంటుంది. చుట్టూ కూడా అన్ని చెట్లు ఉంటాయి, మధ్యలో అయితే గుడి ఉంటుంది అనమాట. ఇక్కడంతా కూడా కార్ పార్కింగ్స్ అవి పెట్టుకుంటున్నాము. ఇంకా ఇక్కడ కృష్ణుడి విగ్రహం కొత్తగా అయితే పెట్టారనమాట. లోపల కృష్ణుడి విగ్రహాలు అవన్నీ కూడా గుడి స్థాపించినప్పుడే ఉన్నాయి. ఈ కృష్ణుడి విగ్రహాన్ని రీసెంట్ గా అయితే వాళ్ళు స్థాపించారనమాట. ఇంకా గుడిలోకి అయితే విగ్రహాన్ని ట్రాన్స్ఫర్ చేయలేదు. సో ఇక్కడే ఇలా కృష్ణుడి విగ్రహం బయటే పెట్టారనమాట. మొత్తం కూడా 9 feet ఉంటుంది విగ్రహం అంతా కూడా. చిన్ని కృష్ణుడి విగ్రహం చాలా క్యూట్ గా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనకి ఉయ్యాలు కూడా పెట్టారనమాట. దీనిలో ఒక చిన్ని కృష్ణుడిని పెట్టి టికెట్ అది పెట్టారు $2. మనం $2 టికెట్ తీసుకుని ఈ చిన్ని కృష్ణుడిని ఉయ్యాలో ఊపొచ్చు అనమాట. ఇదంతా కూడా గుడి ప్రిమిసెస్ చాలా బాగుంటుంది. చల్లటి గాలి అది వస్తూ చెట్ల మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట. ఇవాళ ఇక్కడ చాలా రకాల డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, ఇలా రకరకాల డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కూడా జరిగాయి అనమాట. అంటే కృష్ణుడి వేషం, గోపికల వేషం వేసుకుని వస్తారు కదా పిల్లలు, సో వాళ్ళ కోసం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అవి కూడా జరిగాయి. సో ఇక్కడ గుడి దగ్గరే మనకి కొద్దిగా యువతల ఇలా షెల్టర్ లాగా వేసేసి చైర్స్ అవి వేసి డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా మనకి మ్యూజికల్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ కాన్సర్ట్స్ కూడా జరిగాయి అనమాట. అంటే వీణ వాయించే వాళ్ళు, తబలా, వీణ ఇలా వాయించే వాళ్ళు, ఇది కూడా ఇలాంటి కాంపిటీషన్స్ కూడా జరిగాయి అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలందరూ కూడా చాలా బాగా డాన్స్ చేశారు. ఇంకా మనకి మూవీ సాంగ్స్ కూడా చాలా మంది డాన్స్ చేశారనమాట. సో ఈ ప్రోగ్రామ్ మా పాప వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ అయ్యాక ఇంకా మూవీ సాంగ్స్ కంటే కృష్ణుడిది పాటలు ఉంటాయి కదా, మూవీ సాంగ్స్, వాటికి కూడా డాన్స్ చేశారనమాట చిన్నపిల్లలు. ఇంకా ఒడిస్సీ డాన్స్, భరతనాట్యం ఇలాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అందరూ ఇంకా ఎదురుగా చైర్స్ అవి వేశారు, వాటిలో కూర్చొని అయితే చూసారు. ఇది చిన్నపిల్లలు మూవీ సాంగ్స్ కి అయితే డాన్స్ వేస్తున్నారు. చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు కదా, చాలా క్యూట్ గా చాలా బాగా వేశారనమాట పిల్లలందరూ కూడా. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక మేము గుళ్ళోకి అయితే వచ్చేసాము. గుళ్ళో అంతా కూడా ఇలా బొమ్మల కొలువు లాగా పెట్టారనమాట. కృష్ణుడు ఎలా పుట్టాడు, గోవర్ధన్ గిరి ఎలా ఎత్తాడు, ఇవన్నీ కూడా మనకి బొమ్మల రూపంలో పెట్టారు పిల్లలందరికీ బాగా అర్థం అవడానికి. ఇంకా గోకులంలో కృష్ణుడు ఎలా ఉన్నాడు ఏంటి ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా బొమ్మల్లాగా ఇక్కడంతా ప్రజెంటేషన్ అంతా కూడా చేశారనమాట. చిన్ని కృష్ణుడు ఎలాంటి అల్లరి చేసేవాడు చిన్నప్పుడు, అవన్నీ కూడా చిన్న చిన్న బొమ్మల రూపంలో చాలా బాగా పెట్టారనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇది ఇక్కడ ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ నుండి మనం కిందకి వెళ్తే కింద అయితే గుడి ఉంటుంది. కిందకి వెళ్ళడానికి దీంట్లో నుంచి మనకి మెట్లు అవి కూడా ఉన్నాయన్నమాట. మెట్లు దిగి కిందకి వెళ్ళడమే. ఇప్పుడు మేము కింద గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇదేనమాట లోపల టెంపుల్ అంతా కూడా. ఇంకా బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ యమున రివర్ లాగా వీళ్ళు ఇక్కడ వాటర్ అది తవ్వి యమున రివర్ అన్నట్టు పెట్టారు. అది ఈ మధ్యలో ఏరియా అంతా కూడా. ఇంకా నడుచుకుంటూ ఇక్కడికి వస్తే పక్కన కూడా మనకి పూలు అవి పెట్టి కృష్ణుడి విగ్రహం కూడా ఉందన్నమాట. గుడి చుట్టూ అంతా కూడా మనకి చెట్లే ఉంటాయి. అంటే ఫారెస్ట్ మధ్యలో గుడి ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, దీన్ని గోవర్ధన హిల్ అని రాశారు చూసారా. గోవర్ధన పర్వతం మీద ఉన్నట్టు అన్నట్టుగా అక్కడ పెట్టారనమాట బోర్డు. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా బాగా అయితే డెకరేట్ చేశారనమాట ఇవాళ కృష్ణాష్టమి రోజు అని. మొత్తం అంతా కూడా మనకి ఫ్లాగ్స్ అవి కూడా పెట్టారు చూసారా. యమున వాటర్ చుట్టూ కూడా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయండి. మధ్యలో అయితే గుడి ఉంటుంది చూసారా, ఆ మధ్యలోనేనమాట టెంపుల్.
చాలా బాగుంటుంది. ఇవాళ చాలా మంచి ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి అనమాట గుడిలో. చాలా బాగా టైం అయితే స్పెండ్ చేశాము. ఇంకా ఇంటికి వచ్చేసాక డిన్నర్లోకి అయితే నేను ఓట్స్ ఊతప్పం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగానే నేను ఇక్కడ క్యారెట్ అది తురిమేసి పెట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర, టొమాటో, ఉల్లిపాయలు అన్నీ కూడా తరిగి పెట్టుకున్నాను. ఓట్స్ 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని రెండింటిని మిక్సీలో వేసేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఓట్స్ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనకి ఎక్కడా కూడా ఇది ఓట్స్ టేస్ట్ ఏమి రాదు, చాలా బాగుంటుంది టేస్టీగా. సో నేను ఇక్కడైతే దీన్ని ఫైన్ పౌడర్గా అయితే ఫస్ట్ బ్లెండ్ చేసుకుంటున్నాను. మనకి కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు, ఏం కాదు, బాగానే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకుని దీంట్లో ఇప్పుడు 4 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మనం పెరుగు, జీలకర్ర అన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఊతప్పం పైన వేయడానికి నేను ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టొమాటో ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను కొంచెం జీలకర్ర కూడా వేసాను. దీనిలో ఇప్పుడు కొద్దిగా చిటికెడు తినే సోడా కూడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, అది కూడా యాడ్ చేసుకుని వాటర్ వేసి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తాన్ని కూడా. లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం బ్యాటర్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం బొంబాయి రవ్వ, ఓట్స్ వేసాం కదా, అవి మనకి నానతాయి అనమాట. నానేసి మనకి పిండి, దోసల పిండి కన్సిస్టెన్సీ వస్తుంది. వాటర్ మరీ తక్కువ పోసుకున్నాం అంటే మొత్తం అంతా పీల్ చేసుకుంటాయి. సో వాటర్ కొంచెం ఎక్కువగా పోసుకుని జారుగానే కలుపుకొని కాసేపు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేస్తే అది మనకి దోసల పిండి కన్సిస్టెన్సీలోకి థిక్గా చక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పెనం పెట్టేసేసుకుని దాని మీద నేను ఊతప్పం లాగా అయితే వేసేసుకుంటున్నాను. ఊతప్పం మనం కొంచెం మందంగానే వేసుకుంటాం కాబట్టి 2 గరిటెలు అలా వేసేసి దాన్ని ఏం స్ప్రెడ్ చేయకుండా అలాగే ఉంచేసి దాని మీద ఉల్లిపాయ తురుము, క్యారెట్ తురుము, ఇంకా టొమాటో, కొత్తిమీర తురుము అంతా కూడా వేసేసి కాసేపు మూత అయితే పెట్టేసేస్తాను. చక్కగా మగ్గిపోతాయి ఇవన్నీ కూడా. ఇటువైపు కూడా టర్న్ చేసుకుని ఒకసారి ఆయిల్ వేసేసుకుని కాల్చుకుంటే చక్కగా మనకి చుట్టూతా క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా ఓట్స్ ఊతప్పం చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేస్తున్నాను. టొమాటో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు, మిగతా వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. దీని మీద అయితే ఇప్పుడు లిడ్ పెట్టేసేసి కాసేపు మగ్గనిచ్చేసేస్తాను. చుట్టూతో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, మనకి చుట్టూ కూడా చక్కగా కాలి క్రిస్పీగా వస్తుందని. లిడ్ పెట్టేసేసి మనం ఒక 5 మినిట్స్ అలా వదిలేసేస్తే వేసిన కూరగాయ ముక్కలు అవి కూడా చక్కగా మగ్గుతాయి. తర్వాత లిడ్ తీసేసేసి ఇటువైపు టర్న్ చేసేసుకుంటే ఇటువైపు కూడా మనకి చక్కగా కాలిపోతుంది అనమాట. ఇంకా ఇలా ఊతప్పం చేసేసుకుని పల్లీ చట్నీలోకి తింటే ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీ చట్నీలోకి తినొచ్చు, లేదా మనం అల్లం చట్నీ చేసుకుంటాం కదా, దాంట్లోకి కూడా బాగానే ఉంటుంది. సో ఇవాళ అయితే నేను డిన్నర్కి ఈ ఓట్స్ ఊతప్పం అయితే ప్రిపేర్ చేశాను. మనం బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు దీన్ని, బ్రేక్ఫాస్ట్లకు కానీ లేకపోతే డిన్నర్లో లైట్గా తినాలి అనుకున్నప్పుడు కానీ ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను దీన్ని పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సరే అండి, ఇవాళైతే ఇలా గడిచింది. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.